ఏ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో గుమగుమలాడే ఎగ్ కర్రీ. ఎప్పుడూ చేసే ఎగ్ పులుసు కాకుండా, అలాగే ఎగ్ బుజ్జి కాకుండా ఒకసారి ఈ తీరులో ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది ఈ గుడ్ల కూర. నాన్ వెజ్ తినని వారు ఓన్లీ గుడ్ల కూర తింటారు చూడండి, వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. అంతే, ఇక ఆలస్యం లెట్స్ స్టార్ట్. ముందుగా ఏదైనా పాత ముక్కుడు పెట్టి దాంట్లో గుడ్డుని బ్రేక్ చేసి దాన్ని అస్సలకే కలపకూడదని గుర్తుంచుకోండి. అలాగే 2 నిమిషాలు వేగనిస్తే ఓ వైపు రెడీ అయిపోతుంది. అప్పుడు దాన్ని తీసి మరోవైపు తిప్పుకొని 2 లేదా 3 నిమిషాలు అలాగే కదపకుండా వేయించుకోవాలి. అప్పుడే మన సూపర్ డూపర్ ఎగ్ రెడీ అయిపోతుంది. అలానే మిగిలిన గుడ్లు మొత్తం ఒక్కొక్కటిగా అన్నీ ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి. ఏదైనా ప్యాన్లో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది ఈటెక్కగానే 2 బిర్యానీ ఆకు అలాగే కాస్త బండపువ్వు ఆకు వేసి 1 లేదా 2 నిమిషాలు వేయించాలి. ఆ తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలర్ మారేంత వరకు కలుపుకోవాలి. కలర్ మారగానే 4 లేదా 5 పచ్చిమిర్చి అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వేసి కలుపుకున్న 2 నిమిషాలకు టమాటా పేస్టు 2 పెద్ద సైజు టమాటాల పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు టమాటాలను కోసి కూడా వేసుకోవచ్చు, కాకపోతే మగ్గించడం ఎక్కువసేపు అవుతుందని గుర్తుంచుకోండి. ఇలా నూనెలు మీదికి తేలగానే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు మరియు ధనియాల పొడి వేసి ఒక 2 లేదా 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇక్కడ మసాలాలు వేగి టమాటాలు మగ్గి నూనె మీదికి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారా, ఇలా నూనె మీదికి తేలగానే మన కర్రీకి కావాల్సినంత నీళ్లు పోసి 3 లేదా 4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ నేనైతే 300 ml వరకు వాటర్ పోసాను. 4 నిమిషాలు ఉడకగానే ఇలా ఆయిల్ మీదికి తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా ఇందులో సర్దుబాటు చేసుకొని కాస్త పుదీనా కొత్తిమీరలు వేసుకొని ఒక 2 నిమిషాల తరువాత గుడ్లని మరోవైపు తీసి చేసుకుంటే మన ఎంతో రుచికరమైన గుడ్ల కూర రెడీ అయిపోతుంది. దీన్ని ఆమ్లెట్ కర్రీ అని కూడా అంటారు. చూస్తున్నారా, ఎంతో గుమగుమలాడే మన ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ముఖ్యంగా నాన్ వెజ్ తినకుండా ఓన్లీ గుడ్ల కూరనే తింటారు చూడండి, వాళ్ళ కోసం అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది ఈ రెసిపీ. వాళ్ళు అన్నంలో వేసుకొని తింటే నిజంగా చెప్తున్నాను సూపర్గా ఉంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.